శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. రేపు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ గురుపీఠంలోని షిరిడి సాయి మందిరములో విశేష పూజలు నిర్వహించడానికి శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తీర్మానించడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయము, నేను ఇప్పుడు సాయి చరిత్ర చదవడానికి పుస్తకం తెరవగానే దానంతలది 6వ అధ్యాయము తెరవబడి అందులో షిరిడీలో ఆనాడు శ్రీరామనవమి ఉత్సవం ఎలా ప్రారంభమైంది, నేటికి శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో ఏ విధంగా చేస్తారు అనే వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలియజేయబడింది. మొట్టమొదటిసారిగా 1897లో శ్రీ గోపాలరావు గుండు అనే సర్కిల్ ఇన్స్పెక్టర్కు 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలిగినందువల్ల తాను బాబాను సందర్శించి బాబా ఆశీస్సులతో తనకు ఒక కుమారుడు పుట్టిన సందర్భంలో షిరిడీలో ఉర్స్ ఉత్సవాన్ని చేయాలనే తన ఉద్దేశాన్ని తాత్యా కోతే పాటిల్, కాకా మహాజని తదితరులకు తెలియజేసి బాబా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బాబా వద్దకు వెళ్ళిన తర్వాత దానికి కలెక్టర్ అనుమతి కావాలని చెప్పినందువల్ల కలెక్టర్ అనుమతి గురించి ప్రయత్నించగా గ్రామ కులకర్ణి ఏదో వ్యతిరేకంగా చెప్పడం వల్ల అనుమతి నిరాకరించబడింది. తర్వాత బాబా ఆశీస్సులతో మళ్ళీ ప్రయత్నించగా కలెక్టర్ గారి అనుమతి లభించింది. ఆ విధంగా 1897లో షిరిడీలో మొట్టమొదటిసారిగా ఉత్సవము శ్రీ గోపాలరావు గుండె సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆలోచనతో బాబా ఆశలతో ప్రారంభమైంది. అక్కడ బాబా అనుమతి దొరికింది, కానీ షిరిడీలో నీళ్ల సమస్య బాగా ఉండేది. అప్పుడు షిరిడీ మొత్తానికి 2 నూతులు మాత్రమే ఉండేవి. ఒక బావి ఎండాకాలంలో ఎండిపోయేది, 2వ బావిలో ఉప్పు నీళ్లు. ఆ విషయాన్ని బాబా దృష్టికి తీసుకెళ్లగా బాబా అందులో పూలు చల్లి ఉప్పు నీళ్లను మంచినీళ్ళుగా మార్చే విషయాన్ని ఈ 6వ అధ్యాయంలోని సాయి సత్యలో క్లుప్తంగా తెలుపబడింది. ఆ విధంగా 1897లో ఉత్సవంతో ప్రారంభమై 1911 వరకు నిరంతరంగా శ్రీరామనవమి రోజే ఉత్సవాన్ని జరుపుతూ రావడం జరిగింది. ఇక్కడ శ్రీరామనవమి హిందువులకు
పరమ పవిత్రమైన రోజు. ఆ రోజు ముస్లింల పండుగ అయిన ఉరుసు ఉత్సవాన్ని జరపడం అనడంలో బాబా యొక్క హిందూ ముస్లింల సామరస్యమే అయి ఉంటుందని మనకు తెలుస్తుంది. బాబా అవతారము సర్వమత సామరస్యము గురించే అవతరించిన సద్గురువు, సాక్షాత్తు దత్తస్వరూపులు, దత్తాత్రేయ సంప్రదాయంలో 5వ అవతారంగా మనకు తెలుస్తుంది. ఒకరోజు ఈ గోపాలరావు గుండు గారికి దాము అన్న అనే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈ గోపాలరావుకు అయిన అనుభవంతో ఆ దాము అన్న స్నేహితుడికి కూడా 2 భార్యలు ఉన్నప్పటికీ పుత్ర సంతానం లేనందున బాబా వద్దకు వెళ్ళమని అతను సలహా ఇచ్చినందున అతను బాబా వద్దకు వెళ్ళి బాబాను సేవించి బాబా ఆశీస్సులతో 4 పుత్ర సంతానము వారికి లభిస్తుంది. ఆ విధంగా ఆ సంతోషంలో దాము అన్న అక్కడ షిరిడీలో ఈ ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా అక్కడ షిరిడీ ద్వారకామాయిపై పతాక ఆవిష్కరణ చేయాలని నిర్ణయించి జెండాను ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా నానాసాహెబ్ నిమోన్కర్ కూడా ఒక జెండాను శ్రీరామ నవమి రోజు ప్రతిష్ఠించారు. ఈ విధంగా 1911 నుండి ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామ నవమి రోజు జరుపుకునే శ్రీరామ జయంతిగా మార్పు చేసి శ్రీరామనవమిని షిరిడీలో అతి వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ రోజు శ్రీరామనవమి సందర్భంగా రాధాకృష్ణమాయి బాబా భక్తురాలు శొంఠి ప్రసాదము మిఠాయిలు ఆమె తయారు చేసేది. ఆమె దగ్గర నుంచి ఒక ఊయలను తీసుకొచ్చేసి బాబా యొక్క ద్వారకామాయిలో కట్టి అక్కడ ఈ శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభించడానికి శ్రీకృష్ణ భీష్మ హరికథ చెప్పడానికి కాకాసాహెబ్ దీక్షిత్ హార్మోనియం వాయించడానికి నిర్ణయించి ప్రారంభించే సమయంలో అప్పుడే లెనిన్ నుంచి వచ్చిన సాయిబాబా ఇదంతా ఏం జరుగుతుంది అని చెప్పి అడగా శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైంది అని అనగానే బాబా వెంటనే ద్వారకామాయిలోని నింబారు నుండి 2 దండలు తీసుకొని ఒకటి కాకా మహాజని మెడలో వేస్తారు, మరో దండను శ్రీకృష్ణ భీష్మకు అందిస్తారు. ఈ విధంగా షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆ రోజు విజయవంతంగా శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకున్న అనంతరం సాయంత్రము రాధాకృష్ణమాయి ఊయలను తీసుకురమ్మన్నప్పుడు ఊయల ఇప్పడానికి వెళ్తే బాబా అడ్డగించి లేదు దాని అవసరం ఇంకా ఉంది అని చెప్తారు. అప్పటిగానే భక్తులకు స్మరించదు. శ్రీరామనవమి తదుపరి రోజు
కాలాహుండి అనే ఉత్సవాన్ని జరుపుతారు. కాలాహుండి అంటే ఒక నల్లటి కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి పైన వేలాడదీసి దాన్ని కిందికి పైకి ఊపుతూ భక్తులు కోలాహలంగా దాన్ని పగలగొట్టి అందులో ఉన్న ఆ ప్రసాదము, అటుకుల ప్రసాదం కింద పడగానే భక్తులందరూ స్వీకరించి అందరూ ఆనందిస్తారు. దాంతో కానీ ఈ ఉత్సవం పూర్తి కాదు అనే ఉద్దేశాన్ని అప్పుడు భక్తులు గ్రహించి మరుసటి రోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ విధంగా షిరిడీలో జరిగింది. ఇది సుమారు 115 సంవత్సరాల పూర్వము ఈ శ్రీరామ జయంతి ఉత్సవము షిరిడీలో ప్రారంభమైంది. బాబా చరిత్ర, బాబా ఇక్కడ ఉద్భవించిన సమయము మనం చూసినట్టయితే సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన షిరిడీ సాయి బాబా తన జీవితకాలంలో భక్తులకు ఎన్నో మహిమలను చూపించి ఈశ్వర సర్వభూతానాం, ప్రతి వ్యక్తిలో దైవం ఉన్నాడు అని, తాను కూడా ఆత్మస్వరూపము అని తన దేహానికి విడిచి 3 రోజులు పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి దేహంలోకి వచ్చిన విషయం కూడా భక్తులందరికీ తెలుసు. ఈ విధంగా సద్గురు అనగానే మనకు మొట్టమొదట సాయిబాబాని గుర్తుకొస్తారు. అటువంటి సాయిబాబా ఆశీస్సులు ఈ శ్రీరామ నవమి రోజున శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పతాకావిష్కరణ చేయాలని నిర్ణయించి గూడూరు గ్రామం నుండి ఉదయం 8 గంటలకు ఓంకార నామంతో ప్రణవనాదంతో కలిగిన పతాకాన్ని తీసుకొని వెళ్ళి సాయి జయ జయ నామాలతో శ్రీ గురుపీఠం షిరిడీ సాయిబాబా గోపురంపై ఆవిష్కరించబడుతుంది. అదేవిధంగా షిరిడీ సాయిబాబా దేవాలయంలో శ్రీ రామ దర్బారుకు అభిషేక అష్టోత్తర అర్చనలు కూడా జరపబడుతుంది. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయబడతాయి. కావున ఈ సదవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని సకాలంలో దేవాలయానికి వచ్చి ఆశీస్సులు పొందాలని, శ్రీరామ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభం కలగాలని, ఆయన ఆరోగ్యాలు లభించాలని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము కోరుతున్నాము. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త.